ఇవన్నీ చివరిగా 3 పార్టీలు కూటమి కలిసి ఉంటుంది 2029 వరకు అని అనుకుంటున్నారా? 100% 3 పార్టీల కూటమి కలిసి ఉంటుంది. 100% 3 పార్టీల జనం కలిసి ఉంటారు. 100% జనం మొత్తం కూడా జగన్ అన్న వెంటుంటారు. పార్టీలు కలిసి ఉంటాయి కానీ కేడర్ ఎస్ ఈ పార్టీకి పోయింది కదా సార్. ఈ కూటమిలో కుమ్ములాటలు తప్ప ఏముంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి ఉండొచ్చు. వాళ్ళందరూ కొట్టుకుంటున్నారా లేదా? ఉంటుంది కదా, పవర్లో ఉన్నప్పుడు నేచురల్గా 3 పార్టీల మధ్య నేచురల్గా కాదు సార్, మేము చెప్పట్లా. అసెంబ్లీ సాక్షిగా ఎవరు చెప్తా ఉన్నారు? బోండా ఉమా గారు ఏం చెప్పాడు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు శాఖలో ఏం జరుగుతుందో తెలియదు, ఆ శాఖలో ఏం జరుగుతుందో తెలియదు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, అధికారులు ఎక్కడ ఉంటాడో తెలియదు, మాకు తెలియదు. చెప్పాడా లేదా సార్? మేము చెప్పామా? వరదరాజుల రెడ్డి గారు ఏం చెప్పాడు సార్? యూరియా ఎక్కడ ఉందో తెలియదు, యూరియా బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోతుంది, ఇక అసలు రైతులందరూ కూడా క్యూ లైన్లో నిలబడి కొట్టుకుంటా ఉన్నారు. మేము చెప్పాం సార్? వైఎస్ఆర్ పార్టీ చెప్పిందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? జోగి రమేష్ చెప్పాడా? సో మీరు లేకపోయినా మీ పని వాళ్ళు చేస్తున్నారు అసలు. ఎస్ కామినేని శ్రీనివాస్ గారు ఏం చెప్పాడు, బాలకృష్ణ గారు ఏం చెప్పాడు, ఇవన్నీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చెప్పారు, ఇవన్నీ మేము చెప్పలేదు సార్. వాళ్ళ నోటి వెంట వాళ్ళు మా మంచితనాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పేరుని, ప్రతిష్టని, విలువని, విశ్వసనీయతని పెంచారు. మీరు పవన్ కళ్యాణ్ మధ్య, చంద్రబాబు మధ్య గ్యాప్ తీసుకురావడం కోసం వైసీపీ ఎందుకు సార్ గ్యాప్? అసలు కలిసి ఉండాలా? కలిసి ఉండాలని 100% కలిసి ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అది ఫెవికాల్, అసలు అది ఎవడన్నా లాగినా కానీ లాగం, మేము అతుక్కుపోతాం. నినగా మొన్న ప్రధానమంత్రి మీటింగ్ లో కూడా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంటానని చెబుతుంటే జనం అంటున్నారు, ఈయన ఉంటానంటున్నాడు. ఉండమనండి, ఓట్లేసే జనం కానీ పార్టీలు కలిసినంత మాత్రం జనాలు కేడర్ కావాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటారు సార్? ఆయన జనసేన పార్టీ లేదా ఆయన పవన్ కళ్యాణ్ మీరు అంత ముందు కూడా చూశారు కదా, సీఎం అని అరిచేవాడు. ఇప్పుడు ఎందుకు అరవట్లా? 15 సంవత్సరాల తర్వాత అరవమని ఆయనే చెప్తున్నాడు. 15 సంవత్సరాల తర్వాత సామెత ఉంది కదా, రాజావుడు, రెడ్డివుడు, ఇవన్నీ కూడా. అంటే అతని మీద అది పోయింది. ఆయన సీఎం మెటీరియల్ కాదు, ఆయన రిపీటెడ్గా చెప్తున్నాడుగా, నేను సీఎం కాదు, నాకు చేత కాదు, నాకు ఆ బలం లేదు అని చెప్పేసాడు. చెప్పేసిన తర్వాత ఇతను సీఎం కావాలన్న జనం ఎవరి వైపు వస్తారు సార్? మంచివాడు, మనసున్నవాడు జగనే బెటర్ రా. జగన్ అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తాయి. అసలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడైతే వాడు వీడు అని సంబోధించారో, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు మొత్తం కూడా వాళ్ళు జగన్ అన్న వెంట ఉన్నారు. జగనే మంచోడు అంటున్నారు. జగన్ మరి చిరంజీవి గారు ఏమో జై జనసేన అంటున్నారు. అప్పుడు అన్నాడు సార్, అప్పుడు అన్నాడు, మొన్న అప్పుడు అన్నాడు. నాకు తెలిసి ఆయన కూడా జై వైసీపీ అంటారా? తీసుకొస్తారా? మనసులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా వైసీపీ? అసలు అవసరం లేదు సార్. అసలు గతంలో ఆయనకు రాజ్యసభ ఇస్తారు వైసీపీ నుంచి ప్రచారం. అది అంటే ఆయన మంచివాడు, నేనైతే నేను దగ్గరగా చూసే మంచివాడు. నాకు కలిసి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, కలిసి ఉన్నాం వ్యక్తిగతంగా. ఒక విధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి అభిమాని. ఆయన మంచివాడు. నాకు తెలిసి ఆయన మనసులో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? ఆయన మనసులో ఆయన ఆశీర్వదించేది, ఆయన కావాలనుకునేది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 100కి 100 ఆయన మనసులో తలుస్తాడు. ఓకే, ఇంట్రెస్టింగ్. చివరిగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మళ్ళీ మొదలు పెడుతున్నారు? ఉంటుంది. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు పాదయాత్ర లేకపోతే ఎట్లా సార్? ప్రజలకు భరోసా జగన్ కదా సార్. కష్టాల్లో ఉన్నప్పుడు మీరు అధికారం కావాలనుకున్నప్పుడు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు జగన్, ప్రజల కష్టాలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాడు ఎప్పుడైనా సరే. దాని గురించి ఎప్పుడు పవర్లోకి వస్తారు. సో మీరు జైలుకి వెళ్లకుండా ఉంటే మళ్ళీ ఒకసారి కలుద్దాం తప్పనిసరిగా సార్.